సో లాస్ట్ వ్లాగ్లో ఐ థింక్ బ్రేక్ఫాస్ట్ వరకే చూసుంటారు. సో ఇప్పుడు అసలు గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఈరోజు ఐటనరీ కొంచెం ప్లాన్ చేసుకున్నాం. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే స్కూటీస్ రెంటల్కి తీసుకోవాలి. నిన్ననే తీసుకుందాం అనుకున్నాం, బట్ హాఫ్ డే కోసం ఎందుకు అని వదిలేసినాం. సో ఈరోజు ఫుల్ డే తిరగాలి కాబట్టి ఫస్ట్ థింగ్ స్కూటీ రెంటల్ తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో లెట్స్ గో. దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. So let's go. We're starting now. This is so beautiful అసలు. మేము డేని ఒకలా ప్లాన్ చేస్తే అది ఇంకోలా టర్న్ అవుట్ అయింది. సో మార్నింగ్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అగోడా ఫోర్ట్, లైట్ హౌస్, ఇంకా కొన్ని బీచెస్ చూసి రిటర్న్ అయిపోదామని అనుకున్నాం. బికాజ్ నైట్ కల్లా స్టేకి వచ్చేద్దాము అన్నట్టు. కానీ మిడిల్లో క్రూజ్కి వెళ్ళాం అనమాట. వన్ ఆఫ్ ద టార్చర్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకో లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది. చిన్న guys, drivers, passenger ready? Finally scooties rent తీసుకున్నాం. So we are going to Rome అన్నమాట. ఇంకెక్కడి నుంచి let's go. I was fully confident that నేనే డ్రైవ్ చేస్తా అని చెప్పి, ఎందుకంటే ఏమో నాకు డ్రైవ్ చేసుకుంటూ అట్లా సోలో వెళ్ళాలి అని అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ ముందే ఉంటారు కదా. సో ఇంకా నేనుండి సరేలే నేను డ్రైవ్ చేస్తా ఈసారికి అని చెప్పేసి ఐ టుక్ ది బైక్, ఐ మీన్ స్కూటీ. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ మా స్టే నుంచి అన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి లిటరలీ 1 hour పట్టింది. ఫ్లోర్ లెక్కాలంట. చికాగో వచ్చేస్తాం సార్, హైదరాబాద్ వచ్చేస్తాం మేము. ఇంకా 1.5 hour డ్రైవ్ చేసిన తర్వాత గోలా ఫోర్ట్కి వచ్చేసినాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ మీరు బాగా అర్జున అటు సైడ్ ఉంటే మీకు ఇవన్నీ అసలు దూరం అవ్వవు. సో మేము మ్యాండ్రమ్ నుంచి రావాలంటే మాకు కొంచెం దూరం అవుతుంది. సో అందుకే 1.5 hour పట్టింది. అండ్ లిటరలీ 5 floors ఎక్కాలంటే టార్చ్ ఎలా అనిపించింది అనమాట. అండ్ చాలా లైన్ కూడా ఉంది. సో ఐ థాట్ ఆఫ్ స్కిప్పింగ్ ఇట్. అండ్ నేను టికెట్ కూడా తీసుకున్నాను అనమాట పైకి వెళ్ళడానికి. దిస్ ఇస్ చార్జబుల్. లైక్ ఎంతో తీసుకుంటున్నారు, 15 rupees or 20 rupees అట్లా. సో తీసుకొని పై వరకు వెళ్ళాలన్నమాట. అండ్ పైన అంత సేఫ్గా కూడా లేదు. విచ్ ఇస్ వై ఐ థాట్ నేను రాను, మీరు వెళ్ళి చూసేసండి అని చెప్పి. అండ్ ఆ 5 floors ఎక్కిన తర్వాత కూడా ఉంది అక్కడ. సో ఆ విండో నుంచి కూడా సేమ్ వ్యూ కనిపిస్తుంది. అండ్ పైనుంచి కొంచెం ఇంకా జూమ్ ఇన్లో కనిపిస్తుంది అంతే. సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ అప్. అండ్ నేను రాలేను, యూ గైస్ ఎంజాయ్ అని చెప్తే ఇంకెళ్ళి చూసేసి ఈ క్లిప్పింగ్స్ తీసుకొని వచ్చారనమాట నా కోసం. అండ్ కిందికి రాగానే లైక్ నువ్వు రాకపోవడం మంచిది అయింది, దిగడం ఇంకా ప్రాబ్లం అయ్యేది అని చెప్పి. అండ్ 5th floor నుంచి ఒక చిన్న నారో రూట్ ఉందన్నమాట, లైక్ ల్యాడర్ లాగా. సో అది ఎక్కాలి. అన్కంఫర్టబుల్, ఐ కెనాట్ డూ దాట్. అండ్ చాలా రష్ కూడా ఉంది. అండ్ పైన ఉన్న వాళ్ళు ఆల్రెడీ కిందకి దిగట్లేరు. అండ్ కింద ఉన్న వాళ్ళు కిందనే వెయిట్ చేస్తున్నారు. అండ్ లొల్లి ఉండే ఐ వాజ్ లైక్ మీరు వెళ్ళేసరండి, నేను హ్యాపీగా ఇక్కడ కూర్చుంటా అని చెప్పేసి అనుకొని కూర్చున్నా. సో ఇంకా లైట్ హౌస్ అయితే అట్లా స్కిప్ చేసేసిన. అండ్ ఇప్పుడు ఫోర్ట్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఫోర్ట్ దగ్గర కూడా చార్జబుల్, అది కూడా చార్జబుల్. సో యూ హ్యావ్ టు టేక్ అ టికెట్. సో ఇంకా అది తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. అండ్ దిస్ ఇస్ లైక్ నార్మల్ ఫొటోస్ తీసుకునే ఏరియా లాగా. అండ్ వీ హ్యావ్ సీన్ ఇట్ ఆల్. సో ఇంకా మొత్తం దిగేసి ఒక ఖాళీ ప్లేస్ చూసుకొని మంచిగా ఫొటోస్ దిగినాం అనమాట. అండ్ చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. అండ్ కొంచెం ఎండ లేకుండా ఉన్నప్పుడు వెళ్తే ఇంకా బాగా వస్తాయి. సో ఇంకా అట్లా మంచి ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత అట్లా జరసేపు తిరిగినాం అనమాట అక్కడక్కడనే. బికాస్ ఎటు తిరిగినా ఒకటే వస్తుంది. సో ఇంకా అట్లా తిరిగి కొంచెం చిల్ అయినాము. అండ్ ఎండ అయితే మామూలుగా లేదు అసలుకి, చాలా ఎండ ఉంది. అండ్ అప్పటికే మన బాడీ ఈజ్ లైక్ డిహైడ్రేటెడ్ అనమాట. సో ఇంకా వాటర్ దాక్కుంటూ అట్లా మేనేజ్ చేసిన, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అండ్ ఈవినింగ్ క్రూజ్కి వెళ్ళినాం అనమాట. గోడ చూడటం అయిపోయింది గైస్. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ లంచ్. సో ఇంకా అట్లా ఫుల్ ఎండ కొడుతుంది అని చెప్పి ఒక 15 to 20 minutes అట్లా కూర్చున్నాం అనమాట. అండ్ ఈ గ్యాప్లో క్రూజ్కి వెళ్దామా అన్న ప్లాన్ స్టార్ట్ అయింది. సో ఇంకా అట్లా డిస్కస్ చేసుకుంటా మళ్ళీ రైడ్ చేస్తూ ఉంటే ఆన్ ద వేలో మాకు ఈ రెస్టో బార్ కనిపించింది అనమాట. సో ఇంక ఇక్కడ ఆగినాము. అండ్ ఫుడ్ అయితే ఒకేష్గా ఉంది, మరీ అంత సూపర్ ఉంది అని నేనేం చెప్పలేను. సో మేము ఏమేమి ఆర్డర్ చేసినామంటే చాలా లైట్గానే తిందామని ఫస్ట్ నేనైతే చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసిన. అండ్ నెక్స్ట్ థింగ్ రైస్, ఇంకా ప్రాన్ గోన్ ఫుడ్ కైండ్ ఆఫ్ ఆర్డర్ చేసాం అనమాట, థాలీ. అండ్ దిస్ ఇస్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో చాలా బ్లాంట్గా సప్పగా వచ్చినాయి, కాకపోతే ఇంకా అడ్జస్ట్ అయితే తిన్నాం అనమాట. అండ్ రైస్ వాజ్ ఆల్సో
ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. నాకైతే అంత ఏం నచ్చలేదు. నూడిల్స్ వర్ ఓకే ఓకే, ఎందుకంటే మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు హైపిఆర్ కాబట్టి అట్లా చాలా బాగున్నాయి, సూపర్ సూపర్ అని చెప్పిన. బట్ విత్ లైక్ ఓకే ఓకే. సో మన ప్రాపర్ స్ట్రీట్ స్టైల్లా లేవు, లైక్ కొంచెం డిఫరెంట్ అయితే టేస్ట్ ఉన్నాయి. సో ఇంకా అక్కడ నుంచి వీ హ్యావ్ హెడెడ్ టు బీచ్. సో ఇంకా ఈ బీచ్ దగ్గర అయితే పేవల్ అనమాట. సో పార్కింగ్కి ప్రతి దగ్గర వీ హ్యావ్ టు పే లైక్ 20-25 అట్లా పే చేస్తూనే ఉండాలి. సో ఇంకా ఎట్లయినా ఫుల్ ఎండ కొడుతుంది కదా అని చెప్పి ఇది 1 అవర్కి ఈ చైర్స్ తీసుకొని వీఆర్ లైక్ రెస్టింగ్ అనమాట, ఇంకా పీస్ఫుల్గా. సో ఇంకా దాని తర్వాతకి రిమైనింగ్ కంటిన్యూ చేద్దాము అని ఇక్కడ మేము డెఫినెట్గా ఇంకా వెళ్ళాల్సింది అని ఫిక్స్ అయినాం. అండ్ నాకైతే వాటర్లో మిడిల్లో ఎలా అంటే చచ్చెంత భయం. కెమెరా అసలు ఏం జస్టిస్ చేస్తలేదు, సో గుడ్, అసలు చాలా బాగుంది. ఇంకా అట్లా కొంచెం సేపు మా క్రూజ్కి వెళ్ళాలా వద్దా, ప్లీజ్ ప్లీజ్ అన్న డిస్కషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి సన్సెట్ని చూసినాం. ఎంత ప్రిట్టిగా ఉందో అసలుకి. నాకు సన్సెట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ వాటర్లో ఆ రిఫ్లెక్షన్, కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో యాక్చువల్లీ సన్సెట్ చూద్దామని వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ సో ఇంకా అప్పటికి స్నాక్స్ టైం అయిపోయింది. ఆబ్వియస్లీ ఏదో ఒకటి తినాలి కాబట్టి చికెన్ టిక్కా ఆర్డర్ చేసుకున్నా. అండ్ దిస్ ఈజ్ లైక్ బిట్ ఆయిలీ బట్ ఇట్ వాజ్ ప్రిట్టి గుడ్. సో ఇంకా అట్లా స్నాక్స్ అయితే ఎంజాయ్ చేసినాం అనమాట. అండ్ ఇక్కడ ఇంకా క్రూజ్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయినాము. ఏం కాదు, ఉన్నాం కదా మేము చూసుకుంటాము అని ధైర్యం ఇచ్చారనమాట. యాజ్ లైక్ ఓకే మీ ఇష్టం ఇంకా అన్నట్టు. సో ఇంకా పే చేసేసినాము. వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళాలంటే ఇట్ ఇస్ లైక్ గోవా సెంటర్లో ఉంది, ఐ మీన్ సిటీలో ఉంది. సో మళ్ళీ మేము రూమ్కి వెళ్ళేసి వచ్చి అండ్ మళ్ళీ రావాలి అని అంటే చాలా టైం పడుతుంది అండ్ విల్ మిస్. సో ఇంకా అందుకనే డైరెక్ట్గా బీచ్లోనే ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇంకా ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇది బ్యాక్ వాటర్స్లా ఉంది, కొంచెమే వాటర్ ఉంటేమో అసలు ఏమవుతుంది అది ఇది అని చెప్పి ఫుల్ ఆలోచనలు ఉండే. బట్ స్టిల్ ఐ వాజ్ లైక్ సో టెన్స్డ్ లోపల, అసలు ఏముంది క్రూజ్లో, ఎందుకు అసలుకి ఇంత దూరం వచ్చినవన్నీ ఆ ఫీలింగ్ ఈజ్ హిట్టింగ్ సో హార్డ్. అండ్ ఇంకా క్రూజ్లో కొంచెం స్నాక్స్ ఇచ్చినారు అనమాట, చికెన్ అండ్ ఫ్రైస్ అండ్ డిన్నర్ కూడా ఉండింది. అండ్ ఫ్యూ డ్రింక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో అవన్నీ టోకెన్తో పాటే వస్తాయి. సో ఇంకా ఎంతసేపు అయినా క్రూజ్ స్టార్ట్ కాలేదు. ఐ వాజ్ లైక్ సో మచ్ ఫ్రస్ట్రేటెడ్. అది అసలు కదలట్లేదు. నేనేమో కదిలిందా అయిపోయిందా అని అడుగుతున్నాయి అనమాట. సో ఇంకా మేము బిగ్ డాడీ కేసినో, మెజెస్టిక్ ప్రైడ్ ఇవన్నీ చూసినాం అనమాట. అండ్ ఆపోజిట్లో వెళ్ళే షిప్స్ అయితే ఎంత బాగున్నాయో అసలుకి. వాటర్లో అట్లా ఒక 1 అవర్ తిప్పిండ్రు. యాక్చువల్లీ 2.5 hours అని చెప్పిండ్రు, కాకపోతే 1 అవర్ తిప్పిండ్రు. ఐ వాజ్ లైక్ చాలు ఇంకా దింపేమో మళ్ళీ అన్నట్టు. బట్ కేసినోస్ అన్నీ చూసేసినాము. ఐ వాజ్ లైక్ ఓకే అంతా అయిపోయింది అన్నట్టు. వెళ్దామని కూడా ప్లాన్ ఉండే, బట్ ఏమైంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నా వ్లాగ్ ఎక్కడ చూసినా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీట్ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.